బరువు తగ్గాలంటే ఫస్ట్ మార్నింగ్ లేవాలి. కోరికలేమో చాలా పెద్దగా ఉంటాయి, కానీ మనం బరువు తగ్గాలని చేసే ప్రయత్నం ఏమో చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి నేను 20 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. 7 సంవత్సరాల నుంచి అది మెయింటైన్ చేస్తున్నాను. అంటే 8వ సంవత్సరం నేను వెయిట్ లాస్ అయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్నింగ్ డైలీ కంటిన్యూగా లేస్తున్నాను. అంటే మార్నింగ్ లేస్తేనే వెయిట్ లాస్ అవుతాం. అండ్ లేవడంతో పాటు చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ఫుడ్, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. అదే టీ తాగుతాను, అదే ఇడ్లీ, పూరి, వడ, దోశ, చట్నీలో ముంచుకొని తింటాను అంటే వెయిట్ లాస్ అయితే అవ్వరు. హెల్తీగా ఉండొచ్చు, కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది బరువు తొందరగా లేచి మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ అనేది. కాబట్టి మార్నింగ్ లేవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, వాటర్ తాగాలి, అండ్ మంచి కోచ్ ఉండాలి మనకు గైడ్ చేయడానికి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బరువు తగ్గేదానికి, మార్నింగ్ లేచేదానికి ఎవ్రీ మీల్ అంటే మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, ఎప్పుడైనా కానీ మనం తీసుకునే ఆహారం మీద ఎంత దృష్టి పెట్టాలనే దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పోనీలేరా, ఇది మన వల్ల ఏమైంది అంటారు. వాళ్ళ వల్ల అవ్వదు, నీ వల్ల అవుద్దా లేదా చెక్ చేసుకో. ఒకవేళ నీకు బరువు తగ్గాలని ఉంటే కంపల్సరీ నీ నిర్ణయం నీదే. కాబట్టి ఎవరైతే బరువు తగ్గడానికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే బరువు తగ్గడానికి ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళతో ఉండడానికి ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. నీవు ఎలా ఉంటే రేపు నీ పిల్లలు అలాగే ఉంటారు. నేను హాస్పిటల్ తీసుకెళ్లారనుకోండి అనారోగ్యమై, మీ పేరెంట్స్ని తీసుకెళ్లారనుకోండి మీరు వెళ్తారు, మీరు వెళ్ళారనుకోండి మీ పిల్లలు వెళ్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే సింపుల్ కదా, మన చేతిలోనే ఉంది మార్నింగ్ లేవడం. కాబట్టి ఏవైతే మన అనారోగ్యానికి సంబంధించినటువంటి ఒక కారణాలు ఉన్నాయో అవన్నిటిని పక్కన పెట్టేసి హెల్తీగా ఉండే ప్రయత్నాలు చేద్దాం. ఆల్ ద బెస్ట్.